సార్ అంటే రోజు రోజుకి ఒక కొత్త ఇన్సిడెంట్స్ చూస్తున్నాం సార్. నిన్న ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్‌ని చంపేసి లవర్‌తో సినిమాకెళ్ళిందంట. అలాగే మీరు ఇంకొక ఇన్సిడెంట్ కూడా చూస్తే ఒక 10థ్ క్లాస్ చదువుతున్న పాప వాళ్ళ మదర్‌ని చంపేసింది. వాళ్ళ లవర్ ఇది కోసం. మొన్న జరిగిన విషయం. యెస్. అంటే ఇలాంటివి రోజుకోటి అంటే కన్న తల్లిదండ్రులనే ఇవాళ ఉన్న పిల్లలు చంపేస్తున్నారు సార్. అంటే దీనికి కారణం ఏమంటారు? ఎటు పోతుంది సార్ ఈ సమాజం? అంటే ఒకటండి, ఇప్పుడు ఇలాంటి సంఘటన జరిగింది అంటే ముఖ్యంగా ప్రధానంగా చెప్పాల్సింది ఏంటంటే పిల్లల మీద ఒకటే చాలా రకాల ప్రభావాలు ఉంటాయి. హ్మ్. హ్మ్. ఒక ప్రభావం అని మనం అనుకోకూడదు. హ్మ్. వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నప్పుడు తల్లిదండ్రులు గమనించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. అలాగే ఫస్ట్ లీనియన్స్ ఇస్తారు పిల్లలకి. హ్మ్. హ్మ్. స్టార్టింగ్లోనే ఎలా ఉంటుందంటే మొక్కే వంగదు మానే వంగదు చిన్నప్పుడు మనం అనుకునేవాళ్ళు. మీకు అవును తెలుసో సార్. లేదా? అవును వాళ్ళు సార్. అవును. విన్నారా? అవును. విన్నాం. ఇప్పుడు వాళ్ళకి మరి అది తెలుసో లేదు నాకు తెలియదు కానీ చిన్నప్పుడు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఇంకోటి తోటకూర నాడే అని ఒకటి ఉండేది. అదేంటంటే ఒక దొంగని హ్మ్. గజ్జి దొంగని రాజుగారు ఉరిశిక్ష వేశారంట. హ్మ్. హ్మ్. సరే అని చెప్పి దొంగ వెళ్తా వెళ్తా వాళ్ళ అమ్మని ఇట్లా పిలిచానంట. వాళ్ళ అమ్మ వచ్చిందంట. ఏంటంటే చెవులో ఒక మాట చెప్తానమ్మా అని చెప్పి చెప్పాయి అన్నాడు. టక్కన చెవు కొరికాడంట. అబ్బా! హ్మ్. హ్మ్. చెప్తా హ్మ్. చిన్నప్పుడు హ్మ్. మేము జరుగుతున్న హ్మ్. కథలు చెప్తున్నా. హ్మ్. ఏమైంది అంటే ఏమైంది ఆ అమ్మాయి మీ తల్లి సొంత తల్లి చెవి ఎందుకు కొరికావరా అని రాజుగారు అడిగాడంట. "నేను చిన్నప్పుడు తోటకూర దొంగతనం చేశానండి. హ్మ్. ఓకే. చేసినప్పుడు అప్పుడు మా అమ్మ ఇంకా ఎంకరేజ్ చేసింది. హ్మ్. మీకు అర్థమవుతుందా? హ్మ్. తోటకూర హ్మ్. హ్మ్. దొంగతనం చేసినప్పుడు ఎంకరేజ్ చేసింది. దాన్ని తోటకూర నాడే అంటారు ఒక అవును. సామెత. అవును సార్. అవును. అంటే తోటకూర నువ్వు దొంగతనం చేసినప్పుడు 2 పీకి ఇక్కడ దాకా వచ్చేవాని కాదు. తప్పు నాది యెస్. కాదు మా అమ్మదే అని అంటారు.